మేము ఇబ్బందులతోటి ఇక్కడ ఉంటున్నాం. వాషింగ్స్ లేవు, వాటర్స్ లేదు, చాలా ఇబ్బందులతోటి మేము ఇబ్బంది పడుతున్నాం. నా సమాచారం అయితే వాష్రూమ్స్ లేవు, మెయిన్ అది అంతే. అన్నీ ఓకే ఉన్నాయి. అట్లా వాటర్ సౌలభ్యం ఒకటి, వాష్రూమ్స్ ఒకటి, అన్నీ అదొక్కటి కల్పిస్తే చాలు, అంతా మంచిగానే ఉంది. ఇప్పుడు మీరు చెన్నై నుంచి వెళ్ళి దూర ప్రాంతాలు అన్నీ తిరుగుతూ ఉంటారు కదా, అక్కడికి ఇక్కడికి ఏం గమనిస్తున్నారు? మాకైతే మేము వచ్చిన సమాచారం ప్రకారం అయితే మాకు ఒకటే వాష్రూమ్స్, మెయిన్ వాటరు, అంతే, వేరే ఏం లేదు ఇక్కడ. అంతా ఇప్పటికైతే అభివృద్ధి బాగా చెందింది, బాగుంది. గత 2 సంవత్సరాల కిందట కానీ ఇప్పటికీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ గుడి కట్టడం కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. ఇది చాలా సంతోషమైన మా ప్రదేశము. ఇది ఎప్పటికైనా కానీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. గుడి బాగున్నది, మంచి జాతర బాగుంది, గుడి బాగుంది. ఇదివరకు వచ్చినప్పటికి ఇప్పటికి ఎట్లా బాగుంది, చాలా బాగుంది. అని వాటర్ ప్రాబ్లమే, అంతే, ఏం లేదు. 10 రోజులు అవుతుంది మేము వచ్చి గట్లా అని. 10 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా? ఏం చేస్తున్నారమ్మా? ఏం లేదు, ఎంజాయ్. సారక్క జాతర కోసం మేము ఎంజాయ్ వచ్చినాం కాబట్టి సంతోషమే. 1,50,000 పెట్టుకొని వచ్చినారు ఈ జాతరకి. అంటే ఇప్పటికి 8 రోజులు అవుతుంది, ఇంకొక వారం రోజులు ఉంటారు. 15 రోజులు ఉంటారు. 15 రోజులు 20 రోజులు మేము ఉండడానికే ప్లాన్, ఎంజాయ్ చేయడానికే ఈ జాతరకు వచ్చినాం. సమ్మవ సారల వచ్చు మేము ఎంజాయ్ చేయడానికే వచ్చినాం కాబట్టి ఇలాంటి వసంతులు మాకు కల్పించాలని కోరుకుంటున్నాం. సీఎం అయినా, ఎమ్మెల్యేనైనా, మంత్రులనైనా, ఎవరినైనా కోరుకుంటున్నాం. మేము సీతక్కను